గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో మీ వీఆర్ఓ వ్యవస్థను వీఆర్ఏ వ్యవస్థని ఎత్తేసింది, మిమ్మల్ని చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన వచ్చిన తర్వాత మీకు కొత్తగా మళ్ళీ జీపీఓలుగా నియమిస్తున్నారు ప్రతి విలేజ్కి. మీరు ఎట్లా చూస్తారు? వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ మమ్మల్ని తీసేసింది. 2020లో మమ్మల్ని తాత్కాలికంగా పక్కబెట్టి 2022లో మమ్మల్ని బలవంతంగా ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా వీఆర్ఏ మరియు వీఆర్ఓని ఇతర డిపార్ట్మెంట్లో కలిపారు. ఇది చాలా దారుణం. కానీ మాకు గత గవర్నమెంటే కాదు, గతంలో కూడా ఎన్టీ రామారావు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, కేసీఆర్ కానీ వీళ్ళు అదే బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళే 3 సార్లు తీసేసింది ఇప్పటి వరకు. మేము అంటున్నాం ఏంటంటే మాకు న్యాయం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజైనా ఈ రోజైనా 3 సార్లు మమ్మల్ని తీసుకుంది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రధానంగా రేవంత్ రెడ్డి సారు వస్తున్నప్పుడు నేను ధరణిని కొండపోయి బంగాళాఖాతంలో వేస్తా, మరియు భూభారతి కొత్తగా 2022 చట్టం తీసుకొచ్చి రైతులకు న్యాయం చేస్తుంది. ఇలా సాదా బైనామా లేకుంటే ఇలా ఈజీగా మొటేషన్ లేదు, ఇలా సివిల్ కోర్టు పరిష్కారం మండల స్థాయి డివిజన్ స్థాయిలో చేయడానికి ఈ చట్టంలో వెలుసుబాటు కలిగింది. అందులో భాగంగా జీపీఓగా నియమించారు. ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము రుణపడి ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి అన్యాయంగా రైతులను కానీ ప్రతి ఒక్కరికి అన్యాయం చేసి భూభారతి తీసుకొచ్చింది కొత్త చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాంట్లో ఉండే ఏదైతే లొసుగులు ఉంటాయో దీంట్లో సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నారు. 100%. గతంలో సాదా బైనామా ధరణిలో లేదు. తర్వాత సాదా బైనామాతో పాటు కనీసం కోర్టు పరిష్కారం లేదు. సివిల్ కోర్టు డిస్ప్యూట్ చేయాలనేది అక్కడ ఎక్కడ లేదు. ఏదన్నా రైతు సమస్య వస్తే సరాసరి గతంలో మేము ధరణిలో ఏం చెప్పేదని మీ సేవకోండి, తహసీల్దార్ దగ్గరకు పోతే నాకు తెలియదు, ఆర్డీఓ దగ్గరకు పోండి అంటాడు. ఆర్డీఓ గారు నాకు తెలియదు, కలెక్టర్. అంటే ఓవరాల్గా ధరణిలో వచ్చింది ఏంటంటే రైతు సమస్యలు పరిష్కారం కాలేవు. మేము బయటకు వచ్చిన తర్వాత ఎట్టి బస్సులో ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట ఇచ్చిర్రు, మాట ప్రకారమే మమ్మల్ని తీసుకుంటారు. మేము కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ప్రజలకు రైతులకు అందరికీ కూడా సంక్షేమ పథకాల విషయంలో కానీ, రైతులకు సంబంధించిన ప్రతి విషయంలో గ్రామీణ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వం అనుకుంటున్న ప్రజాపాలనలో మేము కూడా పాల్గొంటాం. సంతోషదాయకంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏలను దొంగలుగా చిత్రీకరించి కొంతమంది ఉద్యోగాలు తీసేయడం కూడా జరిగింది. వాళ్ళను కూడా మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకోవడం జరిగింది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? వాస్తవంగా మీ ద్వారా మిమ్మల్ని కోరేది ఏంటంటే, మమ్మల్ని దొంగలు అన్నారు నిజమే. జనాలల్లా మమ్మల్ని అబాస్ పాలు చేశారు, వాళ్ళ స్వార్థం కోసం చేశారు. ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు కేసీఆరే అసెంబ్లీలో వీళ్ళ భూములు వాళ్ళ భూములు రాస్తారు వీళ్ళు అని చెప్పి అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలు కావాలి. తప్పు. ఒక విఆర్ఓ వీళ్ళ భూములు వాళ్ళు రాస్తడానికి లేదు. మా మీద ఆర్ఐ ఉంటాడు, సూపర్ తహసీల్దార్ ఉంటాడు, వీళ్ళందరూ ఉండగా మేము ఎట్లా భూములు రాస్తాం? ముఖ్యమంత్రి అన్న ముచ్చడైతే మాకు నచ్చలేదు. మమ్మల్ని కావాలని ఆయన కడుపులో ఏదో పెట్టుకొని కావాలనే మమ్మల్ని తీసేసిరు తప్ప మేము చేసిన తప్పులు ఏం లేవు అని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఏదైతే మీకు కొత్తగా జీపీఏ పోస్టులు ఇస్తున్నారో రేవంత్ రెడ్డి గారికి మీరు ఎలా కృతజ్ఞతలు? మేము కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కు అనుకూలంగా, మరియు మాకు ఆ రోజైనా ఈ రోజైనా మమ్మల్ని కాపాడింది కాంగ్రెస్ గవర్నమెంట్. అందులో రేవంత్ రెడ్డి గారు ఒక్కటే మాట అన్నారు, నేను వచ్చిన తర్వాత చట్టం తీసుకొస్తానని. చట్టం తెచ్చిన బరాబర్ రైతులకు న్యాయం చేస్తానని బరాబర్. మమ్మల్ని ఇలా ఉద్యోగాలు తీసుకుని చాలా సంతోషం ఉంది. ఇక్కడ ఎవరినైనా అడగండి, మామూలు సంతోషం లేదు. మాకు అంతకుముందు మేము 36 డిపార్ట్మెంట్లో పడ్డాం. కానీ ఇలా ఏడా అంటే రెవెన్యూ జీపీఓ అని గట్టిగా గల్లలేసుకొని చెప్తున్నాం. నేను జీపీఓ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.